తెలంగాణ రాష్ట్రాన్ని 10 సంవత్సరాలు పరిపాలించిన కేసీఆర్ విద్యార్థులకు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి యూనివర్సిటీలోకి అడుగుపెట్టలేకపోయాడని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ అన్నారు. ఉస్మానియా యూనివర్సిటీకి సీఎం రేవంత్ రెడ్డి పర్యటన అనంతరం ఓయూ ఆర్ట్స్ కళాశాల వద్ద విద్యార్థి సంఘాల నేతలు కలిసి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని, యూనివర్సిటీని అభివృద్ధి పరచాలని ఉద్దేశంతో సీఎం రేవంత్ రెడ్డి ఓయూకు వచ్చారన్నారు. హామీలు నెరవేర్చే దిశగా సీఎం ముందుకు వెళ్తున్నారని అన్నారు. 10 సంవత్సరాల కాలంలో కేసీఆర్ ఏనాడు విద్యార్థులను సమస్యల పరిష్కారానికి కృషి చేయాలన్నారు. యూనివర్సిటీలోకి ఆనాడు ఒక మంత్రి కూడా అడుగు పెట్టలేకపోయారన్నారు. అలాంటి సమస్యలు ఉన్నా విద్యార్థులు తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. జై కాంగ్రెస్ 108 సంవత్సరాల ఉస్మానియా యూనివర్సిటీ ప్రపంచంలో గొప్ప యూనివర్సిటీ. ఆ యూనివర్సిటీ ఉస్మానియా యూనివర్సిటీ యొక్క హాస్టల్ ప్రారంభోత్సవంలో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అంటే మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత గత 10 సంవత్సరాలు పరిపాలించినటువంటి ఏ ముఖ్యమంత్రి ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీలో కాలు పెట్టడానికి ముందుకు రావడానికి ఆలోచన చేయలే. ఆ రోజు ఉద్యమంలో ఉస్మానియా యూనివర్సిటీ సంబంధించిన విద్యార్థులు వారి జీవితాన్ని త్యాగం చేసి, వారి జీవితాన్ని బలిదానం చేసి, మన రాష్ట్రం వస్తే మా విద్యార్థుల భవిష్యత్తు బాగుంటుంది అని చెప్పి ఆలోచన చేసి ఎంతో కష్టపడి తల్లిదండ్రులు చదువుకోవాలని తల్లిదండ్రులు నమ్మకం పెట్టుకున్న ఆ విద్యార్థులు ఈ యూనివర్సిటీలో చదువుకున్న విద్యార్థులంతా కూడా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులంతా కూడా తెలంగాణలో ముందు వరుసలో ఉన్నటువంటి పరిస్థితుల్లో పడ్డారు. 2014 నుంచి 23 వరకు రాజ్యమేలినటువంటి పరిపాలించినటువంటి మాజీ ముఖ్యమంత్రి కానీ అప్పుడున్న ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవ్వరు కూడా విద్యార్థుల భవిష్యత్తు పట్టించుకోలే. ఒక ముఖ్యమంత్రి హోదాలో యూనివర్సిటీకి రావాలి, యూనివర్సిటీ కష్టసుఖాలు తెలుసుకుందాం